కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ నగరాన్ని చుట్టుముట్టే 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ప్రతి ఏడాది రోడ్డు సేఫ్టీ వారోత్సవాలు నిర్వహణ పేరుతో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలను మాత్రం అధికారులు నివారించలేకపోతున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు భారీగా చోటు చేసుకున్నాయి. 2022లో 1020గా ఉన్న ప్రమాదాలు 2024 నాటికి 1582కి పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక రాచకొండ పోలీసుల గణాంకాల ప్రకారం 2025లో ఓఆర్ఆర్పై ప్రమాదాలు గణనీయంగా పెరిగాయి. 2024లో 52 కేసులు నమోదు కాగా 2025లో అవి 76కి చేరాయి. ఓఆర్ఆర్పై ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా అతివేగం, లేన్ డిసిప్లిన్ లోపం, అర్ధరాత్రి సమయంలో ర్యాష్ డ్రైవింగ్, రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లు లారీలు నిలిపివేయడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి అంశాలు గుర్తించబడ్డాయి. ముఖ్యంగా రాత్రి 3 గంటల నుంచి 6 గంటల మధ్య ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఔటర్పై ఉన్న 4 లేన్లో 1-2 లేన్లలో కార్లు వెళ్తాయి. ఈ లేన్లలో వెళ్లే వాహనాల స్పీడ్ 120 నుండి 140 మధ్యలో ఉంటుంది. ఇక 3-4 లేన్లలో ఎక్కువగా లారీలు వెళ్తుంటాయి. ఇవి 80 నుండి 100 స్పీడ్లో ఉంటాయి. కార్లు 140 స్పీడ్తో లేన్లు మారినప్పుడు ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలను పార్క్ చేయడం అనేది నిబంధనలకు విరుద్ధం. ఔటర్ ఎమర్జెన్సీ లేన్ ఉన్నప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో పార్క్ చేయవలసి వస్తే ఖచ్చితంగా